అనిల్ రావిపూడి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో ఉన్నారు. వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్న మూవీ 300 కోట్ల ప్లస్ కలెక్షన్లతో మంచి హిట్ అయింది. దాంతో చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్లే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు అనిల్. మరి స్టోరీ కోసం వైజాగ్ లో సిట్టింగ్ చేసిన అనిల్ కథని ఎంతవరకు లాక్ చేశారు? చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ మీద ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది. అనిల్ రావిపూడి అందరికీ ఇచ్చినట్టే మెగాస్టార్ కి కూడా కామెడీని ఇదే రేంజ్ లో ఇస్తారా, లేక బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి లాంటి సీరియస్ సబ్జెక్ట్ కి జస్ట్ కామెడీ ట్రాక్ ని యాడ్ చేస్తారా? అసలు స్టోరీ ఎలా ఉండబోతోంది, చిరంజీవిని ఎలా చూపించబోతున్నారు అంటూ రకరకాల ఆలోచనలొస్తున్నాయి జనానికి. వీటన్నింటికి త్వరలోనే పొలు స్టాప్ పెట్టబోతున్నారు అనిల్. ఎందుకంటే ఇప్పటికే చిరంజీవి సినిమాకి సంబంధించి అప్పుడే స్క్రిప్ట్ లాక్ చేసేశారు అనిల్ రావిపూడి. ఈ సమ్మర్ లోనే స్టార్ట్ అవ్వబోతున్న చిరంజీవి సినిమాకు సంబంధించి స్టోరీ సిట్టింగ్స్ వైజాగ్ లో చేస్తున్నారు అనిల్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ హాఫ్ ని అనిల్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కంప్లీట్ గా ఫన్ ఎంటర్టైనర్ గా చిరంజీవి స్టైల్ కామెడీ టైమింగ్ తో ఉండబోతోందని ముందే హింట్ ఇచ్చారు అనిల్ రావిపూడి. దానికి తగ్గట్టుగానే చిరంజీవి వింటేజ్ కామెడీ స్టైల్ ని దృష్టిలో పెట్టుకుని ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఫస్ట్ హాఫ్ ని లాక్ చేసినట్టు టాక్. మామూలుగానే మెగాస్టార్ కున్న విట్టినెస్ కి అనిల్ రావిపూడి కామెడీకి మ్యాచ్ అయితే థియేటర్ లో హిలేరియస్ రెస్పాన్స్ గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికీ ఎన్ని సినిమాలు చేసినా తన మార్క్ కామెడీని మిస్ అవ్వని అనిల్ రావిపూడి సాలిడ్ కామెడీ టైమింగ్ ఉన్న చిరంజీవి దొరికితే వదులుతారా? అందుకే అదిరిపోయే కామెడీ స్టోరీతో చిరంజీవిని ఎలివేట్ చేయబోతున్నారు. అందుకే జస్ట్ అనిల్ స్టోరీ లైన్ చెప్పడంతోనే ఎగ్జైట్ అయిన చిరంజీవి సినిమా సెట్స్ మీదకెళ్లే రోజు కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ ఓపెన్ గానే చెప్పారు. మరి సమ్మర్ నుంచి స్టార్ట్ అయి నెక్స్ట్ సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే డిస్కషన్స్ నడుస్తున్నాయి ఇండస్ట్రీలో.